హాయ్ బడీస్, తెలుగు బైకర్ నైన్. ఇంద్రపాలెం అంటే ఇంద్రుడు పాలించేది స్వర్గం. ఇక్కడ ఉండేటోళ్ళు, ఇక్కడ నివసించేటోళ్ళు స్వర్గంలాగే ఫీల్ అవుతాం. ఈ ఇంద్రపాలెనికి ఫేమస్ ఎవరంటే ముసలమ్మ తల్లి. ఈ ముసలమ్మ తల్లి గుడి ఊరు నడిబొడ్డున ఉంటుంది. ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ రోజు జాతర జరుగుద్ది. ఈ గుడి స్థాపితం వచ్చేసి 1970. అలాగే ప్రతి ఏటా జరిగే జాతర అంగరంగ వైభవంగా జరుపుతారు. అంతేకాకుండా 3 రోజులు భోగి, కనుమ, సంక్రాంతి రోజు స్పెసిఫిక్గా 3 రోజులు 3 వివిధ హంగులతో నడుపుతారు. మొదటి రోజు డ్యాన్స్ ప్రోగ్రాం, రెండో రోజు ఆర్కెస్ట్రా, మూడో రోజు బాణాసంచా తీర్థం జరుగుద్ది. ఈ వాతావరణం నైట్ విజన్ ఎలా ఉంటుందో చూడండి. ఈసారి శ్రీరాముని రెఫరెన్స్గా పెట్టిన లైటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది గుజరాత్లో శ్రీరామ్ మందిర్ రెఫరెన్స్గా ఈ లైటింగ్ పెట్టారు. చాలా ముచ్చటగా ఉంది. ఈ గుడి సైడ్ వ్యూ మరియు శ్రీ సీతారాముని కళ్యాణం, శ్రీ మహావిష్ణు కిరీటం చాలా బాగున్నాయి. ఈ గుడి యాజమాన్యం కూడా ఎవ్రీ ఇయర్ హంగు ఆర్భాటం పెంచుకుంటూ వెళ్తున్నారు. అందులో మెచ్చుకోవచ్చు. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు జై శ్రీరామ్. భోగి రోజు నేను చేసిన ఎంజాయ్మెంట్ అత్తెసరు పచ్చిపులుసు తినేసి నా హంటర్ స్టార్ట్ చేసి ఈ పండక్కి ఎంజాయ్మెంట్ అనే యుద్ధంలో నా హంటర్ అనే ఆయుధంతో దిగిపోయాను. పొద్దున్నే కోళ్ళు, రక్తపాతాలు ఎందుకులే అని గుండాట్లో ఎంటర్ అయ్యేవా గుండి చేసి పంపిస్తారు. గుండె అంటే నెత్తికి కాదు, మన పర్సుకి, మన జేబీకి. భోగి రోజు పూట భోగిమంట మిస్ అయ్యింది. కానీ మా సొంత ఊరైన పందలపాకు బయలుదేరాను. ఎందుకంటే మా మేనకోళ్ళకి భోగి పళ్ళు పోయడానికి 40 మినిట్స్లో 30 కిలోమీటర్స్ రీచ్ అయిపోయాను. ఎందుకంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. రోడ్డు మీద జనం అంతా ఆటల్లో ములిగారు. నేను ఎప్పుడు బండి ఫాస్ట్ కొట్టినా మైండ్లో ఒక బీజిఎం రన్ అవుద్ది. ఆ బీజిఎం ఏంటనుకున్నారా? గోండే. ఫైనలీ మా ఇంటికి రీచ్ అయ్యి నా మేనకోడలికి భోగిపళ్ళు పోసి మళ్ళీ రిటర్న్ కాకినాడ బయలుదేరిపోయాం. పొద్దున్నుంచి ఒక అసంతృప్తి ఉంది. భోగిమంట చూడలేదని ఒక వ్యక్తి దయ వల్ల చూశాను. థ్యాంక్ యూ మావిడాడ వాసులకు, థ్యాంక్ యూ. కాకినాడ మా అమ్మగారింటికి రీచ్ అయిపోయాను. సంక్రాంతి, కనుమ ఎంజాయ్మెంట్ కూడా వీడియో అప్లోడ్ చేసి మీకు పెడతాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు.